పౌలు గారు యేసు ప్రభు కన్నా ఎక్కువ కార్యాలు చేశాడు. దాన్ని బంద్ చేయ, ఫ్యాన్ బంద్ చేసి. హల్లెలూయా, దేవుని స్తోత్రం. పౌలు యేసు ప్రభు కన్నా ఎక్కువ కార్యాలు చేశాడు. ఆయన ప్రసంగం చెబుతున్నప్పుడు అనేక జనులు విన్నారు. పౌలు అంటే మహాఘోరమైన మూర్ఖుడు. సౌలుగా ఉన్నప్పుడు ఆయన మారడమే పెద్ద గొప్ప కార్యం. హల్లెలూయా. ఆయన మారి ఆయన చేస్తున్న ప్రసంగాలు ఆశ్చర్యకరంగా ఉండేది అన్నట్టు. యేసు ప్రభు ఎందుకు అలాగా ఆయన చేశాడు కార్యాలు? ఎందుకు చేశాడు ఆయన? ఒక మనిషి, ఆయన కూడా మనలాంటి ఒక మనిషే. ఆయన ఎందుకు చేశాడు అలాంటి కార్యాలు? ఎందుకు చేశాడు? ఆయనలో మన పాట పాడి విన్నారా మీరు? నా ప్రాణము నీ ప్రాణముతో పెనవేసుకున్నది. విన్నారా? మన తీసుకుపోయిన అందరినీ. నా ప్రాణము నీ ప్రాణముతో పెనవేసుకున్నది, నా సర్వము. ఆట అంత మంచిగా మధురంగా ముందు ఆయన పాడుతుంటే నాకైతే ఇంటాండిన బుద్ధి అవుతుంది. ఆయనతోటే పోతే బాగుంది అనిపిస్తుంది. హల్లెలూయా. ప్రార్థించుట అపజయము కానీ కాదు. శ్రమలు మన కీడు ఎప్పుడు కాదు. కొందరు శ్రమలు వస్తే ఎలా అంటారంటే, శ్రమ రాగానే వాహం ఇది ఎందుకో నాకు వచ్చింది. శ్రమలు వస్తానంటే ఆ కీడునడి కాదట, దాని వెనకాల ఏమవుతుంది? మేలు కదా. ఇక్కడ ఆ కిటికీ దూరంగా కూర్చొని విన్నప్పుడు ఎలాగో అలాగా కూర్చున్నాడు, కానీ నిద్రపోయి కింద పడ్డప్పుడు జనం ఎంత కలవరపడ్డరు కదా. అంత దూరం నుంచి రాకున్నా అయిపో నా కొడుకు, ఇడికి రాకున్నా బతుకునేమో అంటున్నప్పుడు ఏం భయపడకురి పోయి పౌలు పోయి ఆయన మీద పడి కౌలించుకోగానే తిరిగిపోయిన ప్రాణం మళ్ళీ తిరిగి వచ్చింది. హల్లెలూయా. పౌలు నేను కాదు అంటాడు, నాలో నివసిస్తున్నవాడు ఉన్నాడు. హల్లెలూయా. ఆయనలో ఎవరు నివసిస్తున్నారు? ఆ కార్యాలు చేసేటందుకు యేసు ప్రభు ఆత్మ ఆయనలో నివాసం చేసి ఉన్నది. హల్లెలూయా. అందుకనే ఆయన అంత గొప్ప కార్యాలు చేశాడు. అందుకనే ఆయన హతసాక్షి అయ్యాడు. హల్లెలూయా. ఆయన ఇప్పుడు మనమైతే ఒక ఊరికి పోతే నిన్ను కొడతారట అంటే అస్సలు పోతామా? ఎంత పంపినప్పుడు ఆయన చంపేదని తెలుసు. యేసు ప్రభుని గాక సిలువేసే తెలుసు, అయినా ఒప్పగించబడ్డాడు. ఈయన కూడా నరికేస్తారని తెలుసు, ఆయనంతలో ఆయన పోయి మొద్దు మీద తలకాయ పెట్టిండు. హల్లెలూయా, దేవుని స్తోత్రం. నరికేటందుకు తల నరికేస్తందుకు ఆయనంతలో ఆయన పోయి తల పెట్టాడు. ఇక్కడ ఆయనంతలో ఆయన పోయి సిలువెక్కాడు. దేవుని ఆత్మ మరొక్కసారి రక్తం సిందించింది. హల్లెలూయా. పౌలులో దేవుని ఆత్మ ఉండి మరొక్కసారి రక్తం సిందించింది. ఆయన ఉంటేనే కానీ ఆ రక్తము సిందింపబడుతుంది. హల్లెలూయా. ఆయన లేకుంటే రక్తం సిందించే అర్హత మనకు లేదు. ఆనాడు నుంచి ప్రవక్తలలో ఎవరు రక్తం సిందించారు? ఎవరన్నా బోన్లు వేశారు, సింహాలు తినకుండా ఆపేసినాయి.
ఏడనైనా కానీ ప్రవక్తలని చంపారు. నాకైతే తెలిసిన వరకైతే హల్లెలూయా. ఎవరిని కోశారు? యెషయా ప్రవక్తని. దేవుని ఆత్మ ఉంటేనే కానీ చింతించటానికి, హతసాక్షి ఎత్తేటందుకు అర్హత ఉంటుంది. ఆయన ఆత్మ మనలో లేకపోతే మళ్ళా అతిరిగి ఉండదు. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ దేవుడు పరిశుద్ధమైన దేవుని ఆత్మ ఆయనలో ఉంది కాబట్టి ఆ కార్యం చేశాడు. ఇప్పటికి కూడా దేవుడు వాడుకుంటూనే ఉన్నాడు. మనలో ఉన్న దేవుని పరిశుద్ధాత్మ కార్యాలు చేస్తూనే ఉన్నది. దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఖచ్చితంగా మాట్లాడుతుంటే కొంత మనసు వచ్చిందండి. హల్లెలూయా. దేవుడు మాట్లాడుతుంటేనే మనుషులు బ్రతికారు. దేవుని మాట ద్వారాగానే దేవుడు ఆ మనుషులు బ్రతికారు. ఆయన కిందికి పోయి ఏం చేసిండంట? బిర్రగా అల్లుకొంగనే ఆయన ప్రాణం బతికింది. హల్లెలూయా. యేసుప్రభు వారు కూడా కుష్టి రోగుల దగ్గరికి వెళ్ళి ఇట్లా పట్టుకోగానే స్వస్థత వచ్చింది. గుడ్డివారి కళ్ళు ముట్టంగానే స్వస్థత వచ్చింది. కుంటివాడిని లేచి నడువు అంటే నడిచాడు. ఆయన మాటల్లో అంత బలం ఉంటుంది. ఆయన మాటల్లో అంత శక్తి ఉంటుంది. ఆయన మాట బ్రతికిస్తుంది. ఆయన మాట స్థిరపరుస్తుంది. ఆయన మాట చొప్పున బ్రతికిన వారికి ఎన్నటికీ కొదవ ఉండదు. హల్లెలూయా. దేవుని స్తోత్రం. ఆయన మాటే మనకు శాసనము. కానీ మనం ఎందుకంటే మనము ఎదుగుతీర మనము దేవుడు మనకు దగ్గరగా ఉంటే, దేవునికి మనం దగ్గరగా ఉన్నప్పుడు దేవుడు అనేక కార్యాలు జరిగిస్తున్నాడు మన ఇళ్ళల్లో, మన సంఘంలో. దగ్గరగా లేకపోతే ఎన్నడూ చూసినా ఏం కాదు. హల్లెలూయా. కాబట్టి పౌలు చేసిన ప్రసంగాలు విస్తారమైన ప్రసంగం చేశాడట. విస్తారమైన అర్ధరేత్రి దాకా ప్రసంగం చేశాడు. ఇప్పుడు ఆ ప్రసంగాలు ఇప్పుడు చెప్పిరని ఏమనుకుంటారు? ఎర్రితనం అంటారు. ఈయన కాక చేస్తున్నాడు. ఏత్రిస్తులు ఎక్కువయ్యారు ఇప్పుడు కదా. ఒక గంట లేట్ అయితేనే ఇక మనకు వస్తూనే ఉంటాయి, మనలో ఒక పుడుతూనే ఉంటుంది. ఎందుకినా ఒక్కటే చెప్తుంటాడు అంటుంటూ అర్ధరేత్రి దాకా ఆ ప్రసంగం విస్తారంగా మాటలు చెప్తున్నట్ట. ఎందుకంటే నా బిడ్డలు, నా ప్రజలు వాళ్ళు దేవుని తెలుసుకోవాలి. నా దేవుడు నిజమైన దేవుడని అందరికీ కుసబెట్టి ప్రకటిస్తున్నాడు పౌలు ద్వారాగా దేవుడు ఎంతో కార్యాలు చేశాడు. ఆయన మంచి కార్యాలు చేసి దేవుని మయపరిచాడు. ఆయన ఈడవబడ్డాడు, కొట్టబడ్డాడు, దూషింపబడ్డాడు, గుర్రాలతో చేతులు కట్టి ఈడ్చినారు. ఆయన కొట్టి సముద్రంలో వేస్తే కొన్ని రోజుల దాకా సముద్రంలో ఉన్నాడు. పౌల్ని కొట్టి సముద్రాల్లో పడేస్తే ఇగ నీళ్లకు బిర్రబిసికి ఉండి ఒక ఒడ్డుకు వచ్చినాక వెళ్ళి అక్కడ చలిగా ఆగుతున్నప్పుడు చెత్త పట్టుకొని పోయి ఆ మంటలు వేద్దామంటే ఏలుగు పాము పట్టుకొని అట్నే ఉంది. ఉన్నప్పుడు దాన్ని ఇట్లా అన్నాడట. ఇక అందరు చూస్తున్నాడు. ఇక జరసేపు ఆయన చచ్చిపోతాడు. ఇక జరైతే చస్తాడు. ఈ దుర్మార్గుడు మంచివాడు కదండి, అందుకనే పాపం పడినది తక్కువ ఉంది అనుకో, పాపం ఇంక దగ్గరికి వచ్చింది, పాము కాల్చింది, అందుకనే సస్తాడని చూస్తున్నాట. చావాలే అమ్మోయినా దేవుడే అని తీసుకుపోయి కూర్చోబెట్టి కోడల కొదించుడు, అది ఇదికి వస్తాడు, దేవునికి అనరు అని చెప్పినా కానీ ఇంట్లేరట. హల్లెలూయా. దేవుని స్తోత్రం. ఆయన అన్ని బాధలు పడ్డాడు. అలాంటి బాధ వల్ల పడలేము. కొట్టేస్తే అల్లికిత్తలు ఇట్లా నిలవే పండుకుండంట. ఆయన ఎన్నో తిరల తీసుకొచ్చి సరసాలు వేసారు పౌలిసీలని. హల్లెలూయా. అల్లేస్తే వాళ్ళు ఏం చేశారు? ఏడ్చిరా కూర్చొని ప్రార్థన చేసిరట. ప్రార్థన చేస్తే ఏమైంది? బునాదులు కదిలినాయి. హల్లెలూయా. బునాదులు కలిగి
అవన్నీ ఇడిపోయి అప్పుడు జైల్లో ఉన్న వాళ్ళంతా పారిపోతారు అనుకోండి, ఖైదీలు పారిపోతారని భయపడతారు జైలు నాయకుడు. అందరు పారిపోయి ఆ పారిపోతే ఈయనకు వరి శిక్ష అన్నట్టు ఆడ కావాలనోనికి. అయితే భయపడుతున్నప్పుడు నువ్వు భయపడకు, ఎవ్వరెక్కడ పోలే చూసుకో అంటే అందరూ రట. ఏంది నువ్వెవ్వరు అసలు, అమ్మో మామూలు మనుషులు గారు మీరు, ఈ గొడవలే పలిగినాయి మీరు వచ్చి నిలబడ్డందుకు. ఎవరై అంటే నేనేం చేయాలని చెప్పంటే మారు మనసు పొందినట్టు ఆ జైలు నాయకుని ఇంట్లో ఉన్న వాళ్ళందరూ మారు మనసు పొంది రక్షణ పొందిరట. హల్లెలూయా. అసంటి కార్యాలు జరిగినాయి ఆయన పోయి అనలేకపోతే. కానీ విశ్వసించి మనము నిరీక్షణ కలిగి ఓర్పు కలిగి దేవుని వైపు చూసిన ఎడలా మన జీవితాలు మారిపోతుంటాయి. ఇలాగనే ఉండొద్దు మన జీవితాలు. అనుదినము పెరుగుతుండాలి, అనుదినము ఆత్మ పెరుగుతుండాలి. ఆత్మ చల్లారిపోవద్దు. ఆత్మ చల్లారిపోతే ఎంతకాలం బతికినా అర్థమే. ఆత్మ చల్లారనియొద్దు దాన్ని. మన ప్రార్థన పెరుగుతుండాలి. మన ఉన్నటువంటి మన భక్తి పెరుగుతుండాలి కానీ తగ్గిపోవద్దు. హల్లెలూయా. దేవుని స్తోత్రం.